నాన్నగారు నాకెప్పుడు ఒక మాట చెప్పేవారు. కాలం మనకి చాలా పరీక్షలు పెడుతుంది, కాలం మనకి చాలా రకాలైన పరిస్థితులను సృష్టిస్తుంది అని. పరిస్థితులను సరిగా అర్థం చేసుకోలేకపోతే కాలం పెట్టే పరీక్షల్లో ఓడిపోతాము అని. మన అందరికీ ఇంత అనుభవం ఉండి ఇంతగా ప్రపంచాన్ని అర్థం చేసుకుని ఒక అమ్మాయి చెప్పిన అబద్ధాన్ని అర్థం చేసుకోలేకపోయాం. ఒక అమ్మాయి చేసిన మోసాన్ని పసిగట్టలేకపోయాం. మీరు చెప్పేది నిజమండి. ఆ కేతని ఇంత దారుణం తలపెడుతుందని నేను అస్సలు ఊహించలేదు. నువ్వు మాట్లాడకు వేదవతి, నీకు మాట్లాడే అర్హతే లేదు. ఇంట్లోకి వచ్చిన ఒక కొత్త మనిషి ఎవరో నువ్వు తెలుసుకోలేకపోయావు. మన చుట్టూ ఉన్న పరిస్థితుల్ని నువ్వు అసలు అర్థం చేసుకోలేకపోయావు. సరే, నీ అమాయకత్వంలో నువ్వు ఉన్నావనే అనుకుందాం. కానీ ఆ మనిషి నిజం కాదని, ఆ మనిషి ఏదో తప్పు చేస్తోందని నేను నిన్ను హెచ్చరిస్తూనే ఉన్నాను. ఏనాడైనా ఒక్కసారైనా నువ్వు నా మాట విన్నావా? ఒక్కసారైనా నేను చెప్పింది నిజమేనా అని నువ్వు పరిశీలించావా? లేదు. నీకు తెలిసిందే నిజం, నీకు అనిపించిందే సత్యం. నాన్నా, ఈ విషయంలో అమ్మ మాత్రం ఏం చేస్తుంది? ఆ కేతనింత దురుద్దేశంతో మన ఇంట్లోకి ప్రవేశిస్తుందని అమ్మ మాత్రం ఎలా ఊహిస్తుంది? సరేరా, సరే, నేను ఒప్పుకుంటాను. మీ అమ్మ ఆ అమ్మాయి చెడు బుద్ధిని పసిగట్టలేకపోయింది, ఆ అమ్మాయి ఉద్దేశాలని మీ అమ్మ అంచనా వేయలేకపోయింది. కానీ నీకేమైందిరా? చిన్ననాటి స్నేహితురాలన్నావే, చట్టాపట్టాలేసుకుని ఆడుకున్నాము అన్నావే. ఒక్కసారైనా ఆ అమ్మాయి చిన్ననాటి స్నేహితురాలో అవునో కాదో ఒక్కసారైనా ఆలోచించావా? మెళ్ళో వేసుకునే ఒక దండ చూపించింది, చిన్నప్పుడు ఆడుకునే ఒక బొమ్మ చూపించింది.